నల్గొండ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసిన కానిస్టేబుల్ జీడీ తుది ఫలితాల్లో నల్గొండలోని యూఎఫ్జే కోచింగ్ సెంటర్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబర్చి ఘన విజయం సాధించారు. కేంద్ర సాయుధ బలగాల్లోని వివిధ విభాగాల్లో ఈ సంస్థకు చెందిన 15 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఉద్యోగాలు సాధించిన వారిలో సందీప్, చందు, రాజేష్, రామచన్న, శ్రీకాంత్, వెంకటేశ్వర్లు, జగదీష్, పి రాజు, వి కొండల్, జి హరి, సాయిరాజ్, కార్తీక్, శశి మరియు సాయి ఉన్నారు. ఈ సందర్భంగా కోచింగ్ సెంటర్ డైరెక్టర్ వడ్డేరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను సంస్థ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వడ్డేరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజు నిర్వహించే గ్రౌండ్ ట్రైనింగ్, ప్రత్యేక క్లాసులు, స్టడీ అవర్స్ వల్లే విద్యార్థులు తక్కువ సమయంలోనే లక్ష్యాన్ని చేరుకోగలిగారు. ఇప్పటి వరకు మా సంస్థ నుండి 120 మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం గర్వకారణం. కేవలం 10వ తరగతి అర్హతతో 18 ఏళ్ల వయసులోనే కేంద్ర ప్రభుత్వంలో వేలాది ఉద్యోగాలు రానున్నాయని, యువత పట్టుదలతో కృషి చేసి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యాపకులు పాముల అశోక్ ముదిరాజ్, కరుణాకర్, చందు, శివకుమార్, నవీన్ రెడ్డి తదితరులు పాల్గొని విద్యార్థులకు అభినందనలు తెలిపారు. SSG నోటిఫికేషన్కి అప్లై చేశాను. అది బాకీ అయ్యేసరికి 2025 అయింది. నేను స్టార్టింగ్ యూఎఫ్జేలోకి వచ్చి 1 ఇయర్ దాటింది. స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే ఫెయిల్యూర్ జరుగుతూనే ఉంటాయి. ఇక నేను డిప్రెషన్ పోయేవాడిని. ఎగ్జామ్ రాసినా కూడా క్వాలిఫై కాలేకుంటే కూడా నాకు 100% ఈ యొక్క స్టూడెంట్కి ఖచ్చితంగా తొందరగా జాబ్ రావాలని నాకు ఎక్కువ అనిపించేది అన్నట్టు. అంటే కష్టపడే విధానం అనేది అతనిలో చాలా కసి, పట్టుదల, తొందరగా ఉద్యోగం సాధించాలని, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ కూడా అతన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళి అన్నట్టు. ఈ రోజు ఉద్యోగం సాధించినందుకు తనకంటే కూడా నాకే ఎక్కువ హ్యాపీ ఉంది. మన చుట్టూ ఉండి ఉన్న పరిస్థితులకు అనుకూలంగా ఉన్న ఈ రోజులలో చాలా మంది యువత కూడా డైవర్ట్ అయిపోతున్నారు. అలాంటిది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అనే పట్టుదలతో ఉండి చిన్న వయసులోనే కేవలం ఇంటర్ మాత్రమే కంప్లీట్ చేసుకున్నాడు బాబు. ఇంటర్ అయిపోయిన తర్వాత ఉద్యోగం వచ్చింది. అతి చిన్న వయసులో ఉద్యోగం రావడం జరిగింది. మన దగ్గర 2021 సంవత్సరం నుండి కూడా ఇప్పటి వరకు మనము ఆల్మోస్ట్ 120+ ఉద్యోగాలు తీసుకురావడం జరిగిందండి మన యొక్క సంస్థ నుండి. సో ఇప్పుడు వచ్చినటువంటి ఒక 15 మంది విద్యార్థులకు ఉద్యోగం రావడం జరిగింది 2025 సంవత్సరంలో. ఇప్పుడు కూడా ఈ బ్యాచ్ లో ఒక 10 మందికి మనకు ఈ యొక్క సక్సెస్ మీట్ కి రావడం జరిగింది. అందుకు కూడా ప్రతి ఒక్క పేరెంట్ కి కూడా మన యొక్క కోచింగ్ సెంటర్ తరఫున ప్రతి ఒక్క పేరెంట్ కి మరియు పిలవగానే వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. సరే కొంచెం జరుగుతుంది. పొద్దు సేను చదువుల జెండగా అణగారిన జీవితాల్లో అక్షరధాని పొత్తై పొడిసెను చదువుల చెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగ చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగులదాయి. నిజమే, ఇది పిల్లలది కాదు, ఇది వాళ్ళ గురువులని నేను మనస్ఫూర్తిగా చెప్పలేదు. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి, మీడియాకి, మరి తోటి మిత్రులకు అందరికీ నా ధన్యవాదాలు. ఇంకొంచెం జరగండి సార్. ఆగండి ఒక్క నిమిషం. Once again, congratulations, Mr. Raju, son of Keshav from Suryapeta district. ప్రశాంత్ గారికి, అదేవిధంగా అధ్యాపక బృందానికి, ఇక్కడ వచ్చేసినటువంటి పేరెంట్ విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. ఈ 24-25 విద్యా సంవత్సరంలో 10 మంది సెలెక్ట్ కావడం అనేది చాలా అదృష్టం. అంటే కోచింగ్ శిక్షణ ఇచ్చిన వాళ్ళ అదృష్టంగా భావిస్తున్నాను, విద్యార్థులకు అదృష్టంగా భావిస్తున్నాను. చాలా ఈ రోజుల్లో పోటీ ప్రపంచం అన్నమాట. పోటీ ప్రపంచాల్లో స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావడం అనేది చాలా 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 కష్టం అన్నమాట.
అట్లాంటి కష్టాన్ని సార్ కోచింగ్ సంస్థ వాళ్ళు వరప్రసాద్ వాళ్ళు ఇంత సులభతరం చేసి వీళ్ళకు శిక్షణ ఇచ్చి లాంగ్ జంప్ కానీ హై జంప్ కానీ రన్నింగ్ కానీ అదేవిధంగా స్టడీ ఇక్కడ క్లాస్ రూమ్లో మా కుమారుడు రాజేష్ వాళ్ళ యూఎఫ్జే కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకోవటం సెలెక్ట్ కావడం జరిగిందనమాట. అదేవిధంగా 24-25 విద్యా సంవత్సరంలో దాదాపు 10 మంది విద్యార్థులు సెలెక్ట్ అయినట్టు గౌరవ డైరెక్టర్ చెప్పడం జరిగింది. ఈ కోచింగ్ను అత్యధిక విద్యార్థులు ఉపయోగించుకొని రానున్న సంవత్సరాల్లో ఎక్కువ మంది ఉద్యోగాలు వచ్చేటట్టు చూసుకోవాల్సిన కోరుతూ మా విద్యార్థికి బెస్ట్ ఆఫ్ లక్, ఇక్కడ సెలెక్ట్ అయిన ప్రతి విద్యార్థికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ, మంచి యూఎఫ్జే కోచింగ్ సంస్థ అని మంచి కోచింగ్ సంస్థ, ఇక్కడ అనుభవజ్ఞులైన లెక్చరర్స్ ఉన్నారు, ఎక్స్పర్ట్స్ ఉన్నారు. కాబట్టి ఈ కోచింగ్ సెంటర్ ఉపయోగించుకొని మరి రానున్న సంవత్సరాల్లో ఎక్కువ మంది ఉద్యోగాలు పొందేటట్టు చూడవలసిన కోరుతూ ముగిస్తుంది. ఇక్కడ యూఎఫ్జే కోచింగ్ సెంటరు కొంచెం మంచిగా చెప్తారు, అందరూ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ అవన్నీ మంచిగా ఉంటుంది. రానున్న రోజుల్లో విద్యార్థులందరూ మన చుట్టుపక్కల నల్గొండ కానీ సూర్యాపేట కానీ విద్యార్థులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. నాటడం జరిగింది. దీనికి చాలా వరకు మన యూఎఫ్జే చాలా తోడ్పడిందని కోరుకుంటున్నాను. మనకి యూఎఫ్జే కోచింగ్ సెంటర్లో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి విభాగంలో 2025 సంబంధించినటువంటి 15కు పైగా ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. ఇందుకు గాను స్టూడెంట్స్కి అదేవిధంగా పేరెంట్స్కి సన్మాన కార్యక్రమం అయితే చేయడం జరిగింది. ఇప్పటి వరకు మనకు 2021లో స్థాపించి 120కి పైగా ఉద్యోగాలు అయితే ఎస్ఎస్సి, రైల్వే, అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ వీటన్నిటిలో ఉద్యోగం సాధించడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థి కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలన్నిటి కూడా అతి చిన్న వయసులలో జాబ్ గెటిన్ అయ్యే విధంగా చాలా అవకాశాలు ఉంటాయి. వాటన్నింటిని కూడా సద్వినియోగం చేసుకోవాలని మా యొక్క యూఎఫ్జే కోచింగ్ సెంటర్ తరఫున తెలియజేస్తున్నాము. స్టూడెంట్స్ అందరికీ ఉద్యోగం వచ్చినందుకు మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. మా ఫ్యాకల్టీ కావచ్చు, ప్రతిరోజు గ్రౌండ్ శిక్షణ, రెసిడెన్షియల్ క్యాంపస్ ద్వారా అన్నీ కూడా స్టూడెంట్ సక్సెస్ కావడానికి ఉపయోగపడతాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. రానున్నటువంటి రోజులలో ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం నుండి చాలా అవకాశాలు ఉండడం జరిగింది. వాటన్నింటిలో కూడా మన దగ్గర కోచింగ్ ఉండడం జరుగుతుంది. రావాలనుకున్న విద్యార్థి నల్గొండలోని యూఎఫ్జే కోచింగ్ సెంటర్కి రండి. మీరు ఈ యొక్క ఉద్యోగ అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మాది ఖమ్మం జిల్లా కొనియర్ల మండలం. నేను ఇక్కడ యూఎఫ్జే కోచింగ్ సెంటర్కి వచ్చాను. నేను ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకోవడం జరిగింది. నేను ఇటీవల జరిగిన రిలీజ్ అయిన ఎస్ఎస్సి జీడీ ఫలితాల్లో నాకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో జాబ్ వచ్చింది. నేను ఇక్కడ యూఎఫ్జే కోచింగ్కి వచ్చాక సార్ చెప్పినటువంటి క్లాసెస్ కానీ, నోట్స్ ప్రిపరేషన్ కానీ, వాళ్ళు చెప్పే డౌట్స్ క్లారిఫై కానీ, ఎగ్జామ్స్ తర్వాత ప్రిపరేషన్ కానీ, ఎవ్రీథింగ్ వాళ్ళ దగ్గర ఉండి మనల్ని లాస్ట్ వరకు కూడా గైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కాలంలో నెరవేర్చుకునే మార్గంలో ఇలాంటి కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. ఇంకా నల్గొండలో మనకి ప్రతిదీ కూడా చాలా వివరంగా మంచిగా మనం జాబ్ గెటిన్ అయ్యే విధంగా మనకి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ పాటించడం వల్ల నాకు ఇవాళ ఉద్యోగం రావడం జరిగింది. మీరు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు కూడా మీ కళను సహకరించుకోవాలని కోరుకుంటున్నాను. సూర్యాపేట డిస్టిక్ గత 2 సంవత్సరాల నుంచి నేను ప్రిపరేషన్ రూట్లో ఉన్నాను. లాస్ట్ ఇయర్ ఇక్కడ యూఎఫ్జే కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి సక్సెస్ఫుల్గా నేను 2025లో ఎస్ఎస్సి జీడీ సిఐఎస్ఎఫ్లో జాబ్ సాధించాను. అందుకు కృషి చేసినటువంటి మన ఫ్యాకల్టీకి, మన ప్రశాంత్ సార్ డైరెక్టర్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఇక్కడ మంచి ఫ్యాకల్టీ కానీ, గ్రూప్ మోక్ టెస్ట్లు కానీ మంచిగా ఉంటాయి. అందరూ కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ విద్యార్థులు కూడా చాలామంది అందరూ వినియోగించుకొని మంచిగా యూఎఫ్జే కోచింగ్ సెంటర్ని ఉపయోగించుకొని మంచి అభివృద్ధి పదంలో మనం అందరూ కూడా తీసుకుపోవాలని కోరుకుంటున్నాను. పాలపట్ట డిస్ట్రిక్ట్. నేను 2024-25 ఎస్ఎస్జిటి నోటిఫికేషన్లో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ 3 మంత్స్ పైగా కోచింగ్ తీసుకోవడం జరిగింది. ప్రశాంత్ సార్ ఎంతో గైడెన్స్తో మరియు ఎంతో సీనియర్ ఫ్యాకల్టీ, చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి ఫ్యాకల్టీతో మాకు క్లాసులు బోధించడం జరిగింది. అందువల్ల మేము ఈ జాబ్కు అర్హత సాధించడం జరిగింది అని నా హృదయపూర్వకంగా భావిస్తున్నాను. పేరు కొండల్. నేను రీసెంట్గా రిలీజ్ అయిన ఎస్ఎస్జిటి ఫలితాలలో సూర్యాపేట జోన్లో ఎంపిక కావడం జరిగింది. మాది నల్గొండ డిస్ట్రిక్ట్ హాలియా. యూఎఫ్జే కోచింగ్ సెంటర్ చాలా అద్భుతంగా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. బట్ ఫ్యాకల్టీ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే డైరెక్టర్ సార్ ప్రశాంత్ రెడ్డి సార్ చాలా అద్భుతంగా లీడ్ చేస్తుంటారు. అలాగే ఫిజికల్ విషయంలో కూడా చాలా అద్భుతంగా చురుగ్గా చూసుకొని వీక్ ఉన్న పర్సన్స్ని కొంచెం మెరుగయ్యే పద్ధతిలో ఫిజికల్ ఫిట్నెస్లో కూడా కొంచెం శ్రద్ధ వహించి మమ్మల్ని చాలా అద్భుతంగా గెటింగ్ చేయడం జరిగింది.